చాప్టర్ 24 రిలీజ్ అయింది కాబట్టి చాలా మందికి స్టోరీ గురించి బేసిక్ ఐడియా వచ్చేసి ఉంటుంది. బట్ ఈ సిచ్యువేషన్స్కి యాక్చువల్గా రీజన్ వచ్చి బోరుటో అండ్ కవాకిస్ డిసిషన్స్. అలాగే చాప్టర్ 22లో బోరుటో కజిన్ కోచి చెప్పిన మాటల్ని పట్టించుకోకుండా కొనామరుని సేవ్ చేయడం కోసం బ్యాటిల్ ఫీల్డ్లోకి వెళ్ళాడు. బట్ ఫస్ట్లో చూసుకుంటే తన ఎమోషన్లో ఆ డెసిషన్ని తీసుకున్నాడని అనిపించింది. బట్ చాప్టర్ 24లో బోరుటో ఆల్రెడీ ప్లాన్ చేశాడని మన ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం వల్ల తెలిసింది. అది కూడా షికమారు టీమ్ 7 మిషన్ కి పంపించడం కంటే ముందు. బట్ ఇందులో మనం మిస్ చేసిన పాయింట్ వచ్చి బోరుటో అండ్ కవాకి జోరాకి చీమలతో సమానం. వాళ్ళని చీమల్ని నలిపేసినట్టు నలిపేస్తాడు. మనమున్న స్టేట్ లో జోరాని డిఫీట్ చేయడం అంత సింపుల్ కాదని బోరుటో చెప్పడం చూసాం. అలాగే కవాకి కూడా నేను లిమిట్స్ లో రిమూవ్ చేసుకున్నా, అలాగే ఇక్కడ ఉన్న అందరం జోరాతో ఫైట్ చేసిన తనని డిఫీట్ చేయడం అంత సింపుల్ కాదని చెప్పాడు. సో జోరాని డిఫీట్ చేయలేరని ఇద్దరికి బాగా తెలుసు. బట్ ఇక్కడ యాక్చువల్ ప్లాన్ వచ్చి తనతో ఫైట్ చేయడం కాదు, జోరా నుంచి ఎస్కేప్ అయ్యి సర్వైవ్ అవడం. దానికి బోరుటో దగ్గర ప్లాన్ ఉంది. ఫ్లయింగ్ థండర్ గా టెక్నిక్ ని యూజ్ చేసి అందరిని విలేజ్ సేఫ్ గా తీసుకుని వెళ్ళడం. బట్ అలా జరగాలంటే కవాకి జోరాతో ఫైట్ చేసి బోరుటోకి టైం ని బై చేయాలి. సో కవాకి ఒక్కడే అది చేయగలదని బోరుటోకి తెలుసు. ఇక్కడ తన ప్లాన్ వచ్చి అందరినీ సేవ్ చేయడం. కానీ బోరుటో ఎవడాన్ని సాక్రిఫైస్ చేయడం చూసి చాలా అప్సెట్ అయిపోయాడు. ఎందుకంటే శారదాకి పవర్ రావడానికి ఒక పర్సన్ ని యూజ్ చేయడం చూసి బోరుటో తట్టుకోలేకపోయాడు. ఇక కవాకి జోరా ఫైట్ అయ్యాక ఏడా కజిన్ కోజితో మాట్లాడుతూ లక్కీగా బోరుటోకి ఏం కాలేదని చెప్తుంది. కానీ కజిన్ కోజి వచ్చి తను చనిపోయినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. బోరుటో యాక్షన్స్ వల్ల ఫ్యూచర్ మళ్ళీ చేంజ్ అయింది. బట్ ఈసారి నీకోసం మామూషి వస్తున్నాడని చెప్తాడు. ముందు వరకు మామూషి చాలా కామ్ గా ఉంది. ఇప్పుడు బోరుటో యాక్షన్ వల్ల మామూషి అలర్ట్ అయ్యి తన టార్గెట్ అయిన ఏడా కోసం వస్తున్నాడు. కానీ ఇది మాత్రమే కాదు, నెక్స్ట్ చాప్టర్ లో ఫ్యూచర్ చేంజ్ అవడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఫ్యూచర్ చేంజ్ అవ్వడం అంటే సిచ్యువేషన్ చేంజ్ అవ్వడం కాదు, సమ్ టైమ్స్ సేమ్ గా ఉన్నా ఈవెంట్ జరిగే టైమింగ్ వచ్చి చేంజ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ మామూషి ఏడాని టార్గెట్ చేయడం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. బట్ బోరుటోస్ యాక్షన్ వల్ల ఇది లేట్ గా జరగాల్సింది చాలా ముందుగానే జరుగుతుంది. అంటే ఎప్పుడో జరగబోయే డేంజర్ ఎర్లీ స్టేజెస్ లోనే స్టార్ట్ అయిపోయింది. అలాగే కవాకి విషయంలో కూడా సేమ్ లాజిక్ అప్లై అవుతుంది. బోరుటో చెప్పడం వల్ల కవాకి తన రిమిష్ ని చాలా తొందరగా రిమూవ్ చేసుకున్నాడు. బట్ బోరుటో చెప్పకపోయి ఉంటే ఇది లేట్ గా జరిగిన పర్ఫెక్ట్ మూమెంట్ లో జరిగేది. సో ఇప్పటికైతే మనకి చాలా క్లియర్ గా తెలుస్తుంది బోరుటోస్ డెసిషన్స్ కరెంట్ బ్యాటిల్ మీద మాత్రమే కాదు, ఫ్యూచర్ లో జరిగే ఈవెంట్స్ టైమింగ్ ని కూడా చేంజ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఫ్యూచర్ ఫాస్ట్ గా జరిగింది కాబట్టి చాలా న్యూ ఫీచర్స్ క్రియేట్ అయ్యాయి. దాంట్లో ఒక పాజిటివ్ ఫీచర్ ని మనం ఆల్రెడీ చూసాం. థ్యాంక్స్ టు కవాకి జోరాతో ఫైట్ లో బోరుటో చనిపోలేదు. బట్ నిజం చెప్పాలంటే కవాకి లిమిట్స్ ని రిమూవ్ చేసుకోవాలని డెసిషన్ ని తీసుకోవడం వలని ఇదంతా జరగడానికి హెల్ప్ అయ్యింది. బట్ ఇలా జరగడానికి కొన్ని అడ్వాంటేజెస్ అలాగే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బోరుటో వల్ల లాస్ట్ ఫ్యూ చాప్టర్స్ లో ఎగ్జాక్ట్ గా ఏం చేంజ్ అయ్యాయని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కవాకి వల్ల బోరుటో ఇంకా బ్రతికే ఉన్నాడు. అలాగే బోరుటో వల్ల కొనామరు ఇంకా సేవ్ గా ఉన్నాడు. ఇవి పాజిటివ్ చేంజెస్. ఇక నెగిటివ్ చేంజెస్ గురించి మాట్లాడుకుంటే జోరా అండ్ కవాకి మధ్య జరిగిన కన్వర్జేషన్ వచ్చి ఒక మేజర్ నెగిటివ్. అలాగే ఇప్పుడు ఏడాతో ఫైట్ చేయడానికి మామూషి కొనాకి రాబోతున్నాడు. ఇవి నెగిటివ్ చేంజెస్. జోరా కవాకితో ఫైట్ చేయడం వల్ల నరుటో ఇంకా బ్రతికే ఉన్నాడని ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకున్నాడు. దాంతో జోరా నరుటోని డివోర్స్ చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాడు. అలాగే కొంచెం టైంలోనే కవాకి ట్రాన్స్ఫర్మేషన్ ని చూసి తనలో ఇంకా స్ట్రాంగ్ కావాలనే కోరిక పెరిగింది. దానివల్ల జోరా నరుటోని ఎక్కడ సీల్ చేశాడని చాలా తొందరగా తెలుసుకుంటాడు. అయితే జోరా దగ్గర ఆల్రెడీ వాళ్ళ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. బేస్డ్ ఆన్ దట్ కవాకి పవర్స్ అయిన డైకో కూడా అండ్ సుగ్నాగికోన అబిలిటీ గురించి తెలుసుకుంటే నరుటోని తన డైమెన్షన్ లో సీల్ చేశాడని తెలుసుకోవడం అంత కష్టమేమి కాదు. దానివల్ల నరుటో ముందుకన్నా ఇంకా డేంజర్ లో ఉన్నాడు. బట్ ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే నరుటో చనిపోవడం అబద్ధం అని జోరా రివీల్ చేశాడు కాబట్టి కవాకి అందరికీ అబద్ధం చెప్పాడని ఇండైరెక్ట్ గా కన్ఫర్మేషన్ చేశాడు. బట్ దీని గురించి బోరుటోకి ఏడాకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఇష్యూ అంతా ఆమెడండి సుమేది. బికాస్ బ్యాటిల్ ఫీల్డ్ లో ఏం జరిగిందో కవాకి వాళ్ళతో అంతా చూశారు. ఒకవేళ నరుటో ఇంకా బ్రతికే ఉన్నాడని సుమీర ఫైండ్ అవుట్ చేస్తే కవాకి ప్రతి ఒక్కరికి అబద్ధం చెప్పాడని చెప్తుంది. దాంతో తనని కొనా నుంచి బయటికి ఎంటేసి ఒక రోగ్ నుంచాగా అనుష్ఠిస్తారు. ఇక్కడ సుమీర శారదాకి క్లోజ్ కాబట్టి ఖచ్చితంగా తనకి చెప్తుంది. అండ్ రిమెంబర్ దానికి రీజన్ వచ్చి కవాకి అండ్ ఏడా అని సుమీర అండ్ శారదాకి ఆల్రెడీ ముందే తెలుసు. ఎప్పుడైతే బోరుటో టూబ్లో అటాక్షన్ స్టార్ట్ చేశారు అప్పటి నుంచి ఆమ్నిపోటెన్స్ ని రివర్స్ చేసి నిజమేంటో తెలుసుకోవాలని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు జోరా నుంచి ఇన్ఫర్మేషన్ ని విన్నారు కాబట్టి ఇది చాలా యూజ్ అవుతుంది. దీనివల్ల ఫ్యూచర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు కవాకి నరుటోని సమ్వేర్ హాస్టేజ్ గా ఉంచాడని శారదా అండ్ సుమీరకి తెలుసు కాబట్టి కవాకిని అంత ఈజీగా వదలరు. బోరుటో కోనాలోకి రిటర్న్ అయ్యి విలేజ్ ని సేవ్ చేసే ప్రాసెస్ లో చాలా మంది అలైస్ ని అలాగే రెస్పెక్ట్ ని గెయిన్ చేసుకున్నాడు. సో తెలియకుండానే బోరుటో ఆమ్నిపోటెన్స్ ఎఫెక్ట్ ని రివర్స్ చేస్తున్నాడు. ఇక కవాకి అబద్ధం చెప్పడం వల్ల ఒక కార్నర్ లో ట్రాప్ అయిపోయాడు. బట్ షికమారా అండ్ ఈనోకి నరుటో బ్రతికే ఉన్నాడని తెలిసినప్పటి నుంచి బోరుటోని ట్రస్ట్ చేస్తున్నారు. కానీ ఆమ్నిపోటెన్స్ వల్ల మళ్ళీ వాళ్ళ మెమరీస్ ఎరేజ్ అయిపోతున్నాయి. సో ఫ్యూచర్ లో షికమారు మళ్ళీ బోరుటోని ఎనిమిలాగా చూస్తాడు. సో ఆమ్నిపోటెన్స్ అంటే రియాలిటీని రీసెర్చ్ చేయడం. నిజం తెలిసినా సరే వాళ్ళ మెమరీస్ స్లోగా ఎరేజ్ అయిపోతాయి. బట్ శారదా అండ్ సుమీర మీద ఈ పవర్ పనిచేయదు.
అందుకే వాళ్ళకి నిజం తెలిసినా సరే మెమరీస్ అరేంజ్ అవ్వలేదు. అంటే కవాకి కన్నా మోస్ట్ పవర్స్ వాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు బొరూటో ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయడానికి కవాకిని కార్నర్లోకి పుష్ చేయాలి. ఇక అదే తన డౌన్ఫాల్ అవ్వచ్చు. బికాస్ టూ బ్లూ వార్టెక్స్ లో ఫ్యూచర్ ని బేస్ చేసుకొని చెప్పగలము. ఇక్కడ ఆమ్నిపోటెన్స్ అబిలిటీ గురించి ఎయిడా, డీమన్, బొరూటో, కవాకి వాళ్ళకు మాత్రమే ఫుల్ గా క్లారిటీ ఉంది. కానీ షికుమారు, మెచ్చుకు లాంటి వాళ్ళు దీని గురించి ఆల్రెడీ మర్చిపోతున్నారు. కానీ నరుటో బ్రతికే ఉన్నాడని ఇప్పుడు సుమిరేకి తెలుసు. సో శారదా అండ్ సుమిరే ఆమ్నిపోటెన్స్ కి ఎఫెక్ట్ లో లేనని, అలాగే నరుటో బ్రతికే ఉన్నాడని వాళ్ళకి తెలుసని తెలిస్తే తను ఫుల్ గా టెన్షన్ అయిపోయి నరుటోని కోట్, మొమోషికి, జోరా లాంటి ఎనిమిస్ నుంచి సేవ్ చేయడానికి ఎలా అయితే నరుటో అండ్ హినాటాని డైమెన్షన్లెస్ లో సీల్ చేశాడో అలా శారదా అండ్ సుమిరేని కూడా సీల్ చేయొచ్చు. ఇక్కడ కవాకికి ఒక క్లియర్ గోల్ ఉంది. అదేంటంటే నరుటోని ప్రొటెక్ట్ చేయడం. తను సేఫ్ గా ఉంటే చాలు, వాళ్ళ గురించి తనకేం అవసరం లేదు. సో జోరాని, కోడ్ని, బొరూటోని ఇలా నరుటోకి థ్రెట్ గా ఉన్న అందరిని ఎలిమినేట్ చేసిన తర్వాత మాత్రమే నరుటోని రిలీజ్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఈవెన్ ఆ ప్రాసెస్ లో తను చనిపోయినా పర్లేదు. బికాస్ ఓచుసుకేష్ని, సింజోస్ని ఇలా నరుటో థ్రెట్ ని ఎలిమినేట్ చేయాలని తన గోల్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి. బట్ ఇక్కడ ప్రాబ్లం వచ్చి శారదా అండ్ సుమిరే వాళ్ళు ట్రూత్ ని రివీల్ చేయడం వల్ల బొరూటో లైఫ్ అన్ని నార్మల్ గా అయిపోతుంది. ఇక అదే జరిగితే కవాకి సెంటర్ ప్లాన్ డష్ అయిపోయినట్టే. ఇక కవాకిని సస్కెలాగా రోగ్ నింజాగా అనౌన్స్ చేస్తారు. అప్పుడు బొరూటో సిచ్యువేషన్ కంటే ఇంకా వరస్ట్ గా అయిపోతుంది. ఇక ఆ సిచ్యువేషన్ నార్మల్ గా చేయడానికి ఏదైనా క్రేజీగా చేయొచ్చు. సో ఇప్పుడు సుమిరే దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి డేంజర్ లో పోయడానికి క్రేజీగా ఏం చేయకుంటే చాలు. ఒక రాంగ్ మూవ్ వేసినా కూడా సిచ్యువేషన్ చాలా వరస్ట్ అయిపోవచ్చు. ఇది కవాకి డౌన్ఫాల్ కి స్టార్ట్, లేదంటే ఇంకా వరస్ట్ గా ఏమైనా జరగబోతుందా? దీని మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.